క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం క్రీస్తు ప్రభువుని అనుదినము మనం పాల్గొంటున్నటువంటి ఆ దివ్య బలి పూజలో, ఆ దివ్య సప్రసాదములు గుర్తించగలగాలి. ఎక్కడ గుర్తించాలండి? దివ్య బలి పూజలో, దివ్య సప్రసాదములో మనం చూడగలగాలి. ఆ ప్రభువుని గురువు ఇది నా శరీరము, దీనిని తీసుకొని మీరు భుజించండి అని పలికినప్పుడు ప్రభువుని మనం ఆ దివ్య సప్రసాదములో, ఆ ప్రభు శరీర రక్తాలలో మనం చూడగలగాలి. లేకపోతే దివ్య బలి పూజలో మనం పాల్గొని ప్రయోజనం లేదండి. ఇది మనందరం గ్రహించాలి. ఇది మనందరం గ్రహించాలి. ఒక రోజున ఆదివారం భార్య ఉదయాన్నే లేచి తనను తాను సిద్ధపరచుకొని త్వరగా ఆలయానికి వెళ్ళడానికి, దివ్య బలి పూజలో ప్రారంభము నుండి పాల్గొనాలన్న ఆశతోటి తనను తాను సిద్ధపరచుకుంటుంది, రెడీ అవుతుంది. భర్త ఇంకా లేవలేదు, మంచం మీద ఉన్నాడు. ఏమండి, ఏంటి ఇవాళ ఆదివారం, దేవుని రోజు, దేవుని సన్నిధికి వెళ్ళాలి, నిండు పూజలో పాల్గొనాలి, ప్రభువును స్వీకరించాలి, వాక్యాన్ని ఆలకించాలి అంటే భర్త నిర్లప్తతో, నిరాసక్తతో అన్నాడు, 30 సంవత్సరాల నుంచి అదే గుడికి వెళ్తున్నా, 30 సంవత్సరాల నుంచి అదే పూజల్లో పాల్గొంటున్నా, 30 సంవత్సరాల నుంచి సుమారుగా 30,000 ప్రసంగాలు విన్నా, నాలో ఏ మార్పు లేదు, నేను రానులే అన్నాడు. భార్య కొంచెం బాధ కలిగింది. ఏమండి, నిజమే మీరు అలాగంటున్నారు కదా, సరే నేను కూడా ఒకటి నిర్ణయించుకున్నాను. 30 సంవత్సరాలు అవుతుంది నిన్ను పెళ్లి చేసుకొని, నేను 30 సంవత్సరాలు అవుతుంది మిమ్మల్ని పెళ్లి చేసుకొని. 30 సంవత్సరాలు పెళ్ళయిన తర్వాత పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల నీకు భోజనం వండి పెడతానే ఉన్నాను. మీలో కూడా ఏమి మార్పు నాకు కనబడలేదు. కాబట్టి నేను కూడా మీకు వండటం ఆపేస్తానండి అని చెప్పింది. వెంటనే దుప్పట్ని పక్కకు నెట్టేసేసి భర్త చెంగున బయటికి దూకి వెంటనే వెళ్ళేసి శుభ్రంగా రెడీ అయిపోయి పూజలో వెళ్ళి కూర్చున్నాడు. ఏమి నేర్పిస్తుంది ఈ సంఘటన మనకి? నవ్వుకొని వదిలిపెట్టే సంఘటన కాదండి ఇది. ప్రియులారా, ఆ భార్య ఆ భర్తకి దినదినము అనుదినము కూడా వండుతుంది, అతను భుజిస్తున్నాడు, అతను జీవిస్తున్నాడు. ఈ మాట ముఖ్యం. ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. ఆ భార్య పెట్టేది, ఆ భార్య వండేటువంటిది నాకేం మార్పు కలగటలేదే అని ఆ భర్త, ప్రియులారా, తినకుండా ఉన్నట్లయితే ఏమయ్యేవాడు ఈ పాటికల్లా? 30 సంవత్సరాలు కాదు, 3 నెలలు తినకుండా ఉంటే టికెట్ కొట్టేసేవాడు. అదేవిధంగా క్రైస్తవుడనేటువంటి వాడు బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు అనే ఆహారము ద్వారా, దేవుని యొక్క సప్రసాదం అనే దివ్య సప్రసాదము ద్వారా మనం జీవిస్తాం. కాబట్టే శ్రీ సభ అంటుంది, దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ, యూకరిస్ట్ ఈస్ ద సోర్స్, సమ్మిట్ అండ్ సెంటర్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ లైఫ్. దివ్య సప్రసాదం అనేటువంటిది క్రైస్తవ జీవానికి జీవనాడి, కేంద్ర బిందువు. దివ్య సప్రసాదమును మనం ప్రభువును చూడాలి, అన్యతాగా ఉండకూడదు. ఆ ప్రభువుని మనం కనుగొనాలి, ప్రభువుతో మనం మమేకము కావాలి, ప్రభువును మనం గుర్తించాలి. ఈనాడు ఎమ్మావు గ్రామానికి వెళుతున్నట్టు 2 శిష్యుల మధ్యలోనికి యేసు ప్రభు వచ్చారు. వారితో కలిసి నడిచారు. గుర్తించారా? గుర్తించలేదు. వారి యొక్క వేదనను విన్నాడు, వారి బాధలు విన్నారు. గుర్తించారా? గుర్తించలేదు. చివరికి వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. గుర్తించారా? గుర్తించలేదు. కానీ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. వాళ్ళు చేరవలసినటువంటి గ్రామము, చేరవలసిన ప్రదేశం వాళ్ళు చేరుకున్నారు. లూకాసు వార్త 24:28వ వచనాన్ని చదువుకుందాం. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగి, ఆ మైక్ దగ్గర ఉన్న వాళ్ళు తెలుగోళ్ళు కాదా? ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోనట్లు
కనబడ్డాడు. యేసు ప్రభు కొన్నిసార్లు ప్రవర్తిస్తాడు, కానీ సాగిపోవటం ఆయనకి ఇష్టం ఉండదు. వినండి ఈ మాట, చాలా ముఖ్యమైన మాట. ఏంటి? ఎలా ఉన్నాడంటే యేసు ప్రభు ఎలా నడుస్తున్నాడంటే, అంతా అయిపోయింది, వాళ్ళు చేరవలసిన గ్రామం వచ్చింది. ఎలా నడుస్తున్నాడు ఒకసారి చూపించనా? ఇక్కడే ఉన్నాడు, ఇక్కడి నుంచి కదలట్లా, కానీ నడుస్తున్నట్టు కనపడుతున్నాడు. ఇక్కడి నుంచి కదలట్లా. ఆ పదం చాలా ముఖ్యమండి. ఊరికి నేను యాక్టింగ్ చేయట్లా. సాగిపోదలచినట్లు కనబడ్డాడు, కానీ సాగిపోవటం ఇష్టం లేదు ఆయనకి. నేను దాటిపోవటం ఇష్టం లేదు ఆయనకి. దాటిపోదలచినట్లు కనబడతాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? ఎందుకు అలా చేస్తున్నాడు? నువ్వు ఆయన్ని ప్రభువా మాతో ఉండయ్యా అని అంటావా లేదా చూస్తాడు. నీలో ఆశ ఉందా? ప్రభువా నువ్వు మాతో ఉండండి అయ్యా. అర్థమైందా? వాక్యం ఏమని చెప్తుంది? సాగిపోదలచినట్లు కనపడ్డారు. వింటున్నారా వాక్యం? ఆయన వెళ్ళిపోతున్నాడని రాయలేదండి వాక్యం. ఏమని రాయబడి ఉంది? వెళ్ళిపోతున్నట్లుగా కనబడ్డారు. వెళ్ళిపోదాలని ఇష్టం లేదు యేసు ప్రభుకి. నీ దగ్గర నుంచి వెళ్ళిపోవటం యేసు ప్రభుకి ఇష్టం లేదు. కానీ ఎందుకు అలా కనబడతారు అంటే, నీవు ప్రభువుని ఆహ్వానిస్తావా లేదా? నీవు ప్రభువుని అయ్యా మాతో ఉండయ్యా, నాతో ఉండయ్యా అని అంటావా లేదా? నీ మనస్సేంటి? నీ హృదయం ఏంటి? దర్శన గ్రంథం 3:20లో ఏమని పలుకుతాడండి? ఇదిగో నేను హృదయ ద్వారము చెంత నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా తలుపు తెరిస్తే నేను లోనికి వస్తా. నీ ప్రశ్న నా ప్రశ్న ఏంటి? అసలు తలుపు తెరవటం ఎందుకు? ఆయన లోపలికి రావచ్చుగా. రాడు. నో, బలవంతంగా నీ లోపలికి రాడు. నువ్వు ఆహ్వానించాలి, నువ్వు తలుపు తీయాలి. వెతికితేనే దొరుకుతాడు ఆయన. ఏం చేయాలి? ఆహ్వానిస్తేనే వస్తాడు ఆయన. ఆయన పిలవన పేరంటానికి వెళ్ళే రకం కాదండి. పిలవన పేరంటానికి వెళ్ళే రకం కానీ నువ్వు పిలిస్తే ఆయన వస్తాడు నీలోనికి. మార్తా మరియలు వాళ్ళ ఇంటికి పిలిచారు, వెళ్ళాడు. జక్కయ్య ఆశగొని ఉన్నాడు, యేసయ్యతోటి వెళ్ళాడు. అవునా కాదా? పిలిస్తే తప్పనిసరిగా వెళతాడు. ఆయన సాగిపోతలచినట్లుగా కనబడ్డాడు. కోరిక ఏంటంటే, నా బిడ్డలు నన్ను పిలిస్తే బాగు, నా బిడ్డలు వాళ్ళ ఇంటికి నన్ను ఆహ్వానిస్తే బాగు, నా బిడ్డలు నన్ను వాళ్ళ హృదయంలోనికి ఆహ్వానిస్తే బాగు. ఆశతో ఉన్నాడు ప్రభు. కానీ మనం ఆహ్వానిస్తున్నామా? అబద్ధం. చాలామంది ఆహ్వానించం. మన ఇంటి నిండా వేరేవాడు కూర్చొని ఉన్నాడుగా తిష్ట వేసి. ఎవడాడు? అంత షూర్గా చెప్పారేంటి సైతానని గట్టిగా? అంత గట్టి బలంగా ఉన్నారా మీరు? నేను షాక్ అయ్యాను. ఇంకా వాడిని తృప్తిపరచటంతో మనం బిజీగా ఉన్నామండి. వాడిని సాటిస్ఫై చేయటం, లోకానుసార జీవితం, పాపపు జీవితం. ఇంకా యేసు ప్రభుని పిలిచే అంత అవకాశం ఏడుంది మనకి? ఆయన సాగిపోదలచినట్లుగా కనపడ్డాడు, కానీ సాగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను దాటిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను దాటిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఏమని చదువుతున్నామండి? లూకాసు వార్త 24వ అధ్యాయం. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. అమ్మావు గ్రామం సమీపించినది. వాళ్ళ ఇల్లు సమీపించింది. యేసు ముందుకు సాగిపోదలచినట్లుగా కనబడ్డాడంతే. వినండి పిల్లలు, 29వ వచనంలో అంతట వారు ప్రొద్దువాలిపోయినది. అయ్యా చీకటపడుతుందయ్యా, పొద్దువాలిపోయినది, సంధ్యావేళ ఆగుచున్నది, సాయంత్రం అయిపోయింది, చీకట పడుతుంది, మాతో ఉండండి ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించి. నువ్వు బలవంతం చేయనక్కర్లా. పిలిస్తే కరిగిపోతాడు, పరిగెట్టుకుంటా వస్తాడు. ఎలా వస్తాడు? నేను పిలిస్తే పరుగున విచ్చేస్తాడు. నేను
పరుగెత్తుకొని వస్తాడండి ఆయన సాగిపోదలిచినట్లుగా కనబడ్డాడు, కానీ సాగిపోవటం ఆయనకి ఇష్టము, నేను దాటిపోవటం ఆయనకి ఇష్టము లేదు. పిలవగానే అందులోకి అంగీకరించను. ఇక్కడ ముఖ్యమైన వాక్యం అండి, ఈరోజు మనం ధ్యానం చేసే, యేసు వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చాను. ఏం మాటలండి వినండి. రొట్టెను తీసుకున్నాడు, ఆశీర్వదించాడు, త్రుంచాడు, వారికి ఇచ్చాడు. ఈ 4 కార్యాలు చాలా ముఖ్యమైనవి. ఈ 4 కార్యాలు యేసు ప్రభువు మాత్రమే చేస్తాడు. వినండి మాట, ఎవరు చేస్తారు? ఈ 4 కార్యాలను యేసు ప్రభు ఇంకో చోట చేశాడు. ఎక్కడ చేశాడు? లాస్ట్ సప్పర్లో, కడరా భోజనంలో చేశాడు. శిష్యులకు తెలుసు ఆ విషయం. ఈ కార్యాన్ని ప్రభువు మాత్రమే చేస్తాడు. ఈ కార్యాన్ని చేసినప్పుడు అది మామూలు భోజనము కాదు, స్వయముగా యేసు ప్రభు యొక్క దివ్య సప్రసాదము, ప్రభు యొక్క శరీరము. ఎప్పుడైతే ప్రియులారా యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చారో యేసు ప్రభువును వాళ్ళు గుర్తించలేదు. యేసు ప్రభు వాళ్ళతోటి మాట్లాడారో యేసు ప్రభువును వాళ్ళు గుర్తించలేదు. యేసు ప్రభువు వారికి వాక్యాన్ని బోధించారు, యేసు ప్రభువును వాళ్ళు గుర్తించలేదు. యేసు ప్రభువు వాళ్ళని గద్దించాడు, యేసు ప్రభువును వాళ్ళని గుర్తించలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు రొట్టెను తీసుకున్నాడో, విరిచాడో, ఏం జరుగుతుందో తెలుసు. చదవండి పిల్లలు, 31వ వచనం గట్టిగా చదవండి. దానితో వారికి కనివిప్పు కలిగెను, వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయన. 3 ముఖ్యమైన కార్యాలు అందరూ చూడండి, జాగ్రత్తగా చూడండి పిల్ల. వారికి కనువిప్పు కలిగింది, యేసును గుర్తించారు, యేసు ప్రభు కనపడకుండా పోయాడు. ఏం జరిగిందంటే చెప్పండి అందరూ. మొదటిగా ఏం జరిగింది? కనువిప్పు కలిగింది. అంటే అప్పటి వరకు వాళ్ళ కళ్ళు మూసుకొని ఉన్నాయి. ఆధ్యాత్మికమైన కళ్ళతోటి వాళ్ళు చూడలేకపోయారు ప్రభువుని. ఎందుకని? వినండి, ప్రభు వాళ్ళతోటి నడిచాడు కదా, చూశారు యేసు ప్రభువుని? గుర్తించలా. అంటే ఒక మనిషి మాతో నడుస్తున్నాడు ఎమ్మావు గ్రామానికి, కానీ ఈయనే ప్రభు అని గుర్తించలా. అంటే వాళ్ళు బాహ్యమైన నేత్రాలతో చూశారు, కానీ ఆంతరంగికమైన నేత్రాలతోటి ఈయనే ప్రభు అని చూడలేకపోయారు. వాక్యాన్ని బోధించాడు, వాళ్ళకి గుర్తించారా? చూడగలిగారా? చూడలేకపోయారు. కానీ ఎప్పుడైతే వారి కనులు విప్పబడ్డాయో, కనులు తెరవబడ్డాయి, ఎప్పుడు రొట్టెను తీసుకొని త్రుంచి ఆశీర్వదించి వారికి ఇచ్చినప్పుడు వాడి కళ్ళు తెరవబడ్డాయి. మొదటిగా వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. రెండవది ఏం జరుగుతుందండి? వారు యేసును గుర్తించారు. దే రికగ్నైజ్డ్ జీసస్. యేసును వాళ్ళు గుర్తించారు. రొట్టెలో గుర్తించారు, రొట్టె విరిచుటలో గుర్తించారు. నీవు నేను కూడా ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దివ్య బలి పూజలో రొట్టె విరిచినప్పుడు ప్రభువును చూడాలి. చాలా చోట్ల చెప్పాను ఈ మాట. ఆధునిక ప్రపంచంలో అన్నీ బాగున్నోళ్ళు కూడా ఆ దివ్య బలి పూజ, నడి పూజలో అప్పమ్మ విరవబడినప్పుడు, దివ్య బలి పూజ సప్రసాదం విరచబడినప్పుడు జేబుల్లో చేతులు పెట్టుకొని, చేతులు వెనకగట్టుకొని నిలబడి ఉంటున్నారు. అది మంచిది కాదండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైనటువంటి ఆ యేసయ్య పీఠము మీదకి వేంచేసి వచ్చినప్పుడు దేవదూతలు సహితము మోకరించి తలలు వంచి ఆరాధించే సమయం అది. మీకు దేవుడు మీ పితరులు ఇచ్చినట్టు విశ్వాసాన్ని కోల్పోవద్దు దయచేసి. ఆ యొక్క భక్తిని కోల్పోవద్దు దయచేసి. పునీత జాన్ మరియ వియాన్నీ గారు ఏమన్నారు తెలుసా? ప్రతిసారి పీఠం మీద గురువు అప్పాన్ని పైకెత్తినప్పుడు పరలోకము నుండి దేవుని యొక్క దూతలు ఆశతో వంగి నమస్కరిస్తారంటండి. ఎక్కడి నుంచి అంటండి? పరలోకము నుండి దేవదూతలు ఆశతో పీఠం వైపు, ఆ దివ్య ప్రసాదం వైపు వంగి ఆరాధిస్తారంటండి. నీవు నేను ఏం చేస్తున్నాం? ప్రభువును గుర్తిస్తున్నామా? ఆ తర్వాత ఏం జరిగిందండి? ప్రభు ఏమయ్యాడు? అదృశ్యుడే, కనబడకుండా పోయాడు. ఎందుకు కనబడకుండా పోయాడు? ఇది మీరు నాకు చెప్పాలి. ఎందుకు కనబడకుండా పోయాడు నాకు చెప్పాలి. సిస్టర్ చెప్పండి అమ్మా. బాధపడ్డారా? వాళ్ళ అవిశ్వాసానికి బాధపడి ప్రభు వెళ్ళిపోయారు. ఒక పర్లేదు, తప్పైనా రైట్ అని ప్రయత్నం చేస్తున్నారు. వెరీ గుడ్. ఇంకా ఎందుకు ప్రభువు వాళ్ళు గుర్తించగానే ప్రభు సంతోషంగా వాళ్ళ దగ్గర ఉండాలి కదా. పాపం
ఇప్పుడు రొట్టె విరిచారు యేసు ప్రభు. రొట్టె విరిచిన తర్వాత ఆ ప్రభు అయినా అని గుర్తించారు. గుర్తించిన తర్వాత యేసు ప్రభు అదృశ్యుడైపోయాడు. ఎందుకని అదృశ్యుడైపోయాడు? సిస్టర్ గారు అన్నారు, వాళ్ళు నమ్మలేదుగా ప్రభువుని. ఇంత దూరం నేను నడిచా, వీళ్ళు నన్ను ఎందుకు నమ్మట్లా, నన్ను ఎందుకు చూడలేకపోయినా, నన్ను ఎందుకు గుర్తించలేదని కొంచెం బాధ కలిగి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి అమ్మా? అంటే యేసు ప్రభు వాళ్ళు తనను గుర్తించటం, ఆయనకి అది అతనికి ఇష్టం కాదు. హీ డి నాట్ వాంట్ టు నో. వాళ్ళు ఆయన గుర్తించడం ఆయనకి ఇష్టమో లేదు. ఓకే, రైట్. చెప్పండి, ఎందుకు వెళ్ళిపోయాడు ప్రభు? ఆ రొట్టె ప్రభు ఫాదర్, ఆ రొట్టెలో యేసు ప్రభు. ఇక్కడ అమ్మ పద్దాలు చెప్తూనే ఉంది, కానీ అది చివరిలో చెప్పాలని ఆపాను. సిస్టర్, మీరు చెప్పింది రైటే. ఏమిటంటే ప్రియులారా, ప్రభువు శిష్యులకు అలవాటు చేస్తున్నారు. ఏమిటి? ఇక నుండి నేను భౌతికంగా మీతో ఉండను, శారీరకంగా మీతో ఉండను. వినండి జాగ్రత్తగా. నేను ఇక నుండి దివ్య సప్రసాదంలో మీ మధ్యలో ఉంటాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా ఒకవేళ నిద్రపోయే వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రమే చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకుందాం, ఎందుకు ప్రభువు రొట్టె విరిచిన తర్వాత ప్రభువుని వాళ్ళు గుర్తించిన వెంటనే ప్రభు అదృశ్యుడై వెళ్ళిపోయాడు అంటే మనందరికీ, సమాజానికి, క్రైస్తవ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. శారీరకంగా ఇక నేను మీ మధ్యలో ఉండను, మీరందరూ నన్ను గుర్తించాల్సింది ఎక్కడ? దివ్య సప్రసాదములో. నన్ను చూడాల్సింది ఎక్కడ? దివ్య సప్రసాదములో. నేను ఇప్పుడు రొట్టెను విరిచి మీ ముందుంచాను కదా, అందులో నేను ఉన్నాను. I am there in the broken bread. I am there with you. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉంటానని. ఎలా ఉంటారు యేసు ప్రభు లోకాంత్యం వరకు సర్వదా మనతో? ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా శ్రీ సభలో ఆ రొట్టె విరచబడుతూనే ఉంది, ఆ అప్పం తుంచబడుతూనే ఉంది. ఆ త్రుంచబడిన, ఆశీర్వదించబడినటువంటి ఆ యొక్క దివ్య సప్రసాదములో యేసు ప్రభు సజీవుడుగా ఉన్నాడు. నీవు నేను గుర్తిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ఎమ్మావు గ్రామములో శిష్యులకు దర్శనమిచ్చిన యేసయ్య, మాకు కూడా దర్శనమివ్వండి. ఆత్మీయంగా మాకు కనబడండి తండ్రి. మేము కూడా శిష్యులు ఏ విధముగా మిమ్మల్ని రొట్టె విరచుట యందు గుర్తించారు, రొట్టె విరచుట యందు నీవే ఆయన అని వారు చూడగలిగారు. మేము కూడా ప్రతిసారి దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు నీవే స్వయముగా పీఠము మీదకి, ఆ తరువాత దివ్య సప్రసాద రూపంలో మాలోనికి వేంచేసి వస్తున్నావు అనే సత్యాన్ని గుర్తించ మాకు మనోజ్ఞానాన్ని ప్రసాదించండి. ఓ దేవా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న నీ బిడ్డలందరిని మీరు దీవించండి. నీ ఆత్మీయ వరాలతో నింపండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. నీ దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతిసారి కూడా ఆత్మీయమైన మేలులు, ఆత్మీయమైన ఆశీర్వాదాలు మేమందరం పొందుకొని, అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను గుర్తించి నీ వలన దీవెన పొందుకొని జీవించాలని మమ్మల్ని దీవించండి ప్రభుగా. మా ఆత్మీయతలను తెరవండి ప్రభు. ఎన్నోసార్లు మేము దివ్య బలి పూజలో పాల్గొంటున్నాము, కానీ నిన్ను గుర్తించలేకపోతున్నామయ్యా. మమ్మ క్షమించండి. ఒకవేళ గడిచిన కాలాలలో అపవిత్రంగా, అపరిశుద్ధముగా, ఆత్మీయ కనులు తెరవబడకుండా ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నట్టు మమ్మ దీవించమని, మమ్మ క్షమించమని ఈనాడు ముఖ్యముగా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న, ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా వారి వారి తలంపులను, వారి వారి ఉద్దేశాలను మీరు దీవించి ఆశ్రయించి కాపాడి నడిపించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.